జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరులో సుశ్రుత దేవర్సుల సమాధి స్థలం దగ్గర కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో చుండూరు గూడూరు అమరవీరులకు నివాళులర్పిస్తూ తెలంగాణలో కుల దురహంకార హత్యలలో అసూలు బాసిన అమరులందరికీ నివాళులర్పించారు. కుల అసమానతల ఇండియా కన్వీనర్ బండారి లక్ష్మయ్య మాట్లాడుతూ తెలంగాణలో చుండూరు అమరుల స్మృతి కేంద్రంగా గూడూరును మనమందరం గుర్తించాలని, కుల దురాచార హత్యలలో తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులందరికీ గూడూరులోని సుశ్రుత దేవర్సుల స్మృతి స్థలం ఒక కేంద్రంగా మారాలని ఆయన ఆకాంక్షించారు. కందికోమల మాట్లాడుతూ సుశ్రుత దేవర్సుల త్యాగం కులాంతర వివాహాల పరిరక్షణ దోహదం చేస్తుందన్నారు. పరువు పేరుతో యువతీ యువకులను చంపడం అమానుష్యము, దుర్మార్గమని, అలాంటి వాటికి గుణపాఠంగా ఆ శవాలను హంతకుల ఇంటి ముందు సమాధి చేయాలని పిలుపునిచ్చారు. గూడూరులో తన కూతురు జ్ఞాపకాలను 10 కాలాల పాటు పదిలంగా ఉంచుకోవడానికి హంతకుడు మాచర్ల రమేష్ ఇంటి ముందు సమాధి కట్టి స్మారక స్మృతి వనంగా మార్చినట్లు కుల దురహంకార బాధితులంతా అలా చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఇదే గూడూరును తెలంగాణ చుండూరు అని మాట్లాడుతూ ఉన్నాము. చుండూరు అంటే ఆంధ్రప్రదేశ్లో చుండూరులో 1991 ఆగస్టు 6న 8 మంది దళితులను అతి దారుణంగా చంపి ముక్కలు ముక్కలుగా నరికి గోనె సంచుల్లో కుక్కి తుంగభద్ర నదిలో తొక్కినటువంటి సంఘటనకు వ్యతిరేకంగా దళిత మహాసభ, దళిత సంఘాలు, దళిత బాధితులు, ప్రజలు అందరూ పెద్ద ఎత్తున నిరసనగా ప్రతిఘటనగా ఆ శవాలను తీసుకెళ్లి చుండూరు నడిబొడ్డులో రక్తక్షేత్రాన్ని సమాధులను నిర్మించారు. ఇక్కడ కూడా సుశ్రుత దేవర్స్, సుశ్రుత ఇక్కడ కందిక కోమల వాళ్ళ తల్లి ఉన్నది. సుశ్రుతను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి మాచర్ల రమేష్ తనకు రక్తం పంచుకుని పుట్టినటువంటి బిడ్డ దేవర్స్ కట్టుకున్న భార్య కన్న బిడ్డ ఇద్దరిని కూడా తీసుకెళ్లి అతి దారుణంగా ఘట్కేసర్ ప్రాంతంలో చంపి కాల్చి బూడిద వేశాడు. ఆనవాళ్లు లేకుండా, తల్లిదండ్రులకు జ్ఞాపకాలు లేకుండా, ఒక గుర్తింపు లేకుండా చేస్తే ఆ తల్లి ఆ ఆనవాళ్లను, ఆ గుర్తింపును, ఆ జ్ఞాపకాన్ని, మళ్ళీ కన్నీళ్లను చేయడానికి ఆ కొంగులో కట్టుకుని బూడిదను బొక్కలను తీసుకొచ్చి ఇక్కడ వేలాది మంది ఇక్కడ ఉన్నటువంటి గూడూరు గ్రామ ప్రజలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు, యువకులు అందరూ కలిసి కోమలక్క కలిసి ఇక్కడ సమాధి కట్టింది. ఆ సమాధి ఈరోజు తెలంగాణలో గూడూరు తెలంగాణ చుండూరుగా చరిత్ర సృష్టించింది కోమలక్క. కాబట్టి మనం అందరం కూడా ప్రజలుగా, ప్రజాస్వామికవాదులుగా, బుద్ధిజీవులుగా కోమలక్కకు మనం కృతజ్ఞతలు మరి అభినందనలు తెలపాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు సుశ్రుత దేవర్సులు ఎందుకోసమైతే తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారో, ఈ సమాజంలో కులతత్వము పెరగరాదని, కులం పోవాలని, కుల నిర్మూలన జరగాలని, కులాంతర వివాహాలు సమాజానికి పురోభివృద్ధికి, అభివృద్ధికి మరి మార్గం అవుతాయని చెప్పి సుశ్రుత తన కులంగాని ఒక బీసీ పద్మశాలి అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నది, కాపురం చేసింది, బిడ్డకు జన్మనిచ్చింది. మరి ఆ కుల సమాజం, అగ్రకుల సమాజం తట్టుకోలేక మరి ఆ కాపురాన్ని నిలువనించలేకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువులంతా కలిసి హత్య చేసి ఈరోజు బూడిదగా మార్చితే దాన్ని కొనసాగింపుగా ఈరోజు సమాధి మనకు కనబడతా ఉన్నది.